అసలు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ రకమైనటువంటి దుశ్చర్య పోలీసులు బరితెగించారంటే, సిఐ నాగరాజు బరితెగించాడంటే దానికి కారణం విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు. మీరు కాదా అని నేను అడుగుతున్నాను. ఈ రకంగా పోలీసులు మీ ఏలుబడిలో, మీ విజయవాడ సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఇలా విచ్చలవిడిగా విశృంఖలంగా చట్టం, న్యాయం, కోర్టులు ఏదన్నా కూడా లెక్కలేనితనంతో కిరాతకంగా ప్రవర్తిస్తున్నారంటే, ఆటవికంగా ఒక నియంత ఏలుబడిలో ఉన్నట్టుగా వాళ్ళు పరిపాలిస్తున్నారంటే విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారికి బాధ్యత ఉందా లేదా, మీదా కాదా అని అడుగుతున్నాను నేను. ఆ తల్లి మీకు సమాచారం మిమ్మల్ని కలవటానికి వస్తే వాళ్ళ కుటుంబం చెప్తుంది, రాజశేఖర్ బాబు గారిని కలవటానికి వెళ్తే కింద కలవనివ్వలేదు, చెప్పాం మా కొడుకుని నాగరాజు చంపేస్తున్నాడు, బతికించండి అని చెప్పని. మరి మీరు ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు? వెంటనే మీ పోలీసుని అరే తప్పురాది వదిలేయండి అని ఎందుకు చెప్పలేదు? అంటే మీ ఏలుబడిలో జరుగుతున్నాయా అనుమానించాల్సి వస్తుంది కదా రాజశేఖర గారు. లేదా మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ నాయుడు గారిని సాటిస్ఫై చేయటానికి సిట్టు మీద బిజీగా ఉండి విజయవాడ నగరాన్ని గాలికి వదిలేరా? విజయవాడ లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి సిట్లో ఎవడెవడిని తేవాలి, ఎవడి బ్యాంక్ అకౌంట్లో ఏమున్నాయో ఎతకాలి, జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒక సిట్టుకి తేగేసి లాగి వాళ్ళ అకౌంట్లు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా బెదరేసి రోజు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో అవన్నీ రాయించాలి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మీ పనితీరు చూసి సిట్లో ఇవన్నీ చూసి తన్మయంతో ఆనందపడతామంటే మీకు కూడా అంటే ఏదో సూర్య ఎవరో అతను సీనా ఏదో సీను మొద్దు సీను ఏదో సీను మొద్దు సీను బావకళ మొద్దు సీను బావకళలో ఆనందం కోసం చేసి అన్నట్టు మీరు ఎవరి కళలో ఆనందం కోసం ఇవన్నీ చేస్తున్నారు? నేను ప్రశ్నిస్తున్నా సార్ తమరిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడిగా నేను విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారిని ప్రశ్నిస్తున్నా, ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఒక తల్లి తన కొడుకుని కళ్ళకు చూపించమని మీ పోలీసుల చుట్టూ 35 రోజులు దాదాపుగా మే 9వ తారీఖు నుంచి మొన్నటి దాకా మే 15వ తారీఖు దాకా ఎన్ని రోజులు, జూన్ 15వ తారీఖు దాకా ఎన్ని రోజులు అవుతుందండి? అంటే దాదాపుగా నెల రోజులు పైబడి 30-40 రోజులు మీ పోలీస్ స్టేషన్ల చుట్టూ పడిగాపులు పడి నా కొడుకును ఒక్కసారి చూపించండి అని కన్నీరు మున్నీరుగా ఏడ్చిన ఆ తల్లి కంట్లో ఒంట్లో కన్నీళ్ళు ఆవిరైపోయినాయి. కానీ కనీసం ఏడవటాకి ఓపిక లేక కంట్లో నీళ్లు కూడా రాని స్థితికి వచ్చింది తప్పితే ఆ తల్లి విజయలక్ష్మి గారు. మీ మనసు మాత్రం కరగల. నాగరాజు మనసు కరగపోతే కరగపోయింది, మీ మనసు అన్న కరగాలి కదా సార్ రాజశేఖర బాబు గారు.